న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్. ఏపీలో ఎంత గ్యాస్ ఉంది, ఎన్ని రోజులు సరిపోతుంది, ఇక ఈ వివరాలన్నీ వెల్లడించిన చంద్రబాబు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సరఫరాకైతే ఆటంకం కలుగుతుంది. మరి దీంతోని దేశంలో వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత కూడా నెలకొన్నది. గృహ వినియోగదారులకు కూడా అవసరమైన ఎల్పీజీ గ్యాస్ నిల్వలు కూడా అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం పదే పదే చెబుతున్నప్పటికీ కూడా వినియోగదారులు మాత్రం పానిక్ బుకింగ్స్ అయితే చేసుకుంటున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ సరఫరా అంశం పైన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించారు. కానీ ఏంటి అంటే ఆర్జీఎస్ నుంచి గ్యాస్ సరఫరా అంశం పైన సమీక్ష జరిపారు. ఇక ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులతో పాటుగా వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. మరి ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రస్తుతం 14,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు అయితే అందుబాటులో ఉన్నాయని అయితే వెల్లడించారు. ఇక మరొక 15 రోజులకు సరిపడా గ్యాస్ నిల్వలు అందుబాటులో అయితే ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదని అయితే ఆయన అన్నారు. త్వరలోనే మరికొన్ని మెట్రిక్ టన్నుల గ్యాస్ అందుబాటులోకి అయితే వస్తుందని, ఆంధ్రప్రదేశ్ లో ఎల్పీజీ సరఫరాకు ఇబ్బందులు లేవని కూడా చంద్రబాబు గారు అయితే స్పష్టం చేశారు. మరి ఈ నేపథ్యంలో ఆసుపత్రులు, హాస్పిటల్, ఆలయాలకు గ్యాస్ సరఫరాలలో ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేశారు. ఇదంతా ఇలా ఉంటే మరొక వైపు ప్రజలు తక్షణమే అందుబాటులోకి వచ్చే ప్రత్యామ్నాయాల గురించి కూడా అధికారులు అయితే ఆలోచించాలని చంద్రబాబు అయితే సూచించారు. ఇక రాష్ట్రంలో ఇండక్షన్ స్టవ్ స్టాక్ కూడా ఆదేశించారు. మరొక వైపు గ్యాస్ సిలిండర్ల రీఫిల్ బుకింగ్, ఈకేవైసీ, ఓటీపీల ద్వారా చేపట్టాలని చంద్రబాబు గ్యాస్ ఏజెన్సీలు అలాగే కంపెనీలకు కూడా స్పష్టం చేశారు. సిలిండర్లకు పక్కాదారి పట్టకుండా చూడాలని కూడా అన్నారు. గ్యాస్ కంపెనీలు కొన్న ఉత్పత్తిని కూడా పెంచాలని, మెరుగైన పంపిణీ చేపట్టాలని కూడా సూచించారు. గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ లో నెట్వర్క్లను విస్తరించాలని కూడా సూచించారు. మరొక వైపు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా, గోదావరి బేసిన్లో ఉత్పత్తి అయ్యే పైప్ నెట్వర్క్ ద్వారా కూడా సరఫరా చేసే అంశాన్ని ఆలోచన చేయాలని కూడా సూచించారు. అలాగే సిఎన్జి, పిఎన్జి గ్యాస్ వినియోగం పెంచేందుకు ఉన్న అవకాశాలను కూడా పరిశీలించాలని చంద్రబాబు నాయుడు గారు అయితే సమీక్ష సందర్భంగా అధికారులకు అయితే సూచించారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.